నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ ఎంటర్టైన్మెంట్. బిగ్ బాస్ సీజన్ 9 ఫ్యామిలీ వీక్లో మ్యాక్సిమం అందరు ఫ్యామిలీస్ వచ్చారు. ఈరోజు ఇమాన్యుయల్ వాళ్ళ మదర్ హౌస్లోకి వస్తారు. మరి ఇమాన్యుయల్ వాళ్ళ మదర్ హౌస్లోకి వచ్చిన తర్వాత వాళ్ళ బాండింగ్ ఎలా ఉంది అనేది మనం ఆల్రెడీ ప్రోమోలో చూసాం. సో ఎపిసోడ్లో ఫుల్గా చూడొచ్చు. మరి ఫ్యామిలీ వీక్ అంతా ఎవరికి ప్లస్ అయింది, ఎవరికి మైనస్ అయింది, కళ్యాణ్ గేమ్ ఇక నుంచి ఎలా ఉండబోతుంది, తనూజ కళ్యాణ్ వాళ్ళ మదర్కి ఎందుకు శారీ ఇచ్చారు, ఇప్పుడు అదే బాండింగ్తో కళ్యాణ్ ఏమైనా గివప్ ఇచ్చే ఛాన్సెస్ ఏమైనా అనిపిస్తున్నాయా, ఈ వీక్ హౌస్ నుంచి ఎవరికి బయటకు వెళ్ళే ఛాన్స్ ఉంది, ఇదంతా క్లియర్గా మాట్లాడదాం. మనతో పాటు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ ఉన్నారు. హలో విజ్ఞాన్ గారు. నమస్తే. సో మొత్తానికి ఫ్యామిలీ వీక్ ఎలా అనిపించింది, ఎవరికి బాగా ప్లస్ అయింది, ఎవరికి మైనస్ అయింది ఫ్యామిలీ వీక్? అందరికంటే తనూజకు బాగా ప్లస్ అయింది. ఓకే, ఎందుకు? యాక్చువల్గా చెప్పాలి, ఫస్టే తనూజ వాళ్ళ ఇది నేను అప్పుడు చెప్పాను నీకు. ఫస్టే తన ఫ్యామిలీ వాళ్ళు వస్తే నెక్స్ట్ అందరినీ గమనిస్తే తనకు ఒక ఇది వస్తుంది, బోల్డ్ అని ఇన్పుట్లు వస్తాయి. సో ఏదో వాళ్ళ చెల్లి వచ్చింది, ఆ చిన్న పాప వచ్చింది, వెళ్ళిపోయారు. కానీ అందరినీ గమనిస్తా వాళ్ళు ఇచ్చే ఇన్పుట్స్ అన్నీ బాగా, అంటే తను ఎక్కడున్నా సరే ఓ చెవ్వటేస్తుంది, ఎవరు వచ్చినా రాకుండా ఏం జరుగుతుంది, బయట నుంచి ఏమన్నా విషయాలు వస్తాయా అని. సో తనకు అర్థమైంది ఏంటంటే తను టాప్లో ఉన్నానేమో అన్న ఫీలింగ్లో తను ఉంది. ఎందుకంటే వాళ్ళ చెల్లి చాలా పాజిటివ్గా హాహా హి అనింది కాబట్టి. చెప్పేసింది విన్నర్ నువ్వే అన్నట్టుగా చెప్పేసింది వాళ్ళు. ఎగ్జాక్ట్లీ. సో తనకు అట్లా అనిపించింది. తనతో కాంపిటీషన్లో ఎవరున్నారు అనే విషయం అయితే పవన్ అనే విషయం తనకు అర్థమైపోయింది. ఇప్పుడు తనూజకున్న స్ట్రాటజీ ఫస్ట్ నుంచి గమనించు. ఫస్ట్ నుంచి ఎవరైనా సరే స్ట్రాంగ్గా ఉంటే ఎమోషనల్గా వాళ్ళకి కనెక్ట్ అయ్యి వాళ్ళని పీల్చి పిప్పి చేసి బయటికి పంపడం ఫస్ట్ నుంచి ఆవిడ స్ట్రాటజీ ఇదే. సో కాబట్టి ఏం చేసిందంటే ఇక్కడ 2 స్ట్రాటజీలు వాడింది. నెంబర్ 1, అందరి ఫ్యామిలీ వీక్లు చూసిన తర్వాత ఫ్యామిలీ వీక్లో కూడా ఓట్లు పడే అవకాశం ఉంటుంది చాలామందికి. నీకు తెలుసా? అంటే ఇప్పుడు పల్లవి ప్రశాంత్ లాంటి ఎమోషనల్ ఓట్స్ పడతాయి. మీరు పేదింటి అమ్మ రావడమో, లేకపోతే విలేజ్ నుంచి ఫ్రెష్గా ఫాదర్ మదర్ ఇట్లా దోతిలు కట్టుకొని అలా రావడం, ఇలాంటివి చూస్తే అరే పాపం వీళ్ళు ఎంత కష్టపడి ఇలా వచ్చారో, ఈరోజు వాళ్ళు ఇట్లాంటి గెలిపిస్తే రేపటి రోజు ఇలా ఆలోచించే వాళ్ళు బోల్డ్ అని సమాజంలో తెలుసు కదా నీకు. అంటే సామాన్యుడు అంటే సపోర్ట్ పల్లవి ప్రశాంత్ విన్ అయ్యాడు కాబట్టి ఇప్పుడు కామనర్స్ కి ఇంత ఛాన్స్ వచ్చింది. ఈవెన్ ఇప్పుడు బయట కూడా నువ్వు ఐబొమ్మ రవిని చూస్తున్నావా, అడి కోట్లాస్తున్నా కూడా కామన్ ప్రజలు వాటిని మెచ్చుకుంటారు. బయట ఆలోచన విధానం ఇలాగే ఉంది. యాక్చువల్గా చెప్పాలంటే జాలి దయా గుణం ఎక్కువ మన వాళ్ళకి. ఈరోజు ఎపిసోడ్ విను, ఇమాన్యుయల్ వాళ్ళ మమ్మీ వస్తుంది కదా, బాగా వర్కౌట్ అవుతుంది, ఎపిసోడ్ లేస్తుంది అని తనూజకు అనిపిస్తే ఖచ్చితంగా ఇమాన్యుయల్తో కూడా ఇంకో బాండింగ్లోకి వెళ్ళొద్ది, కావాలంటే చూడు నెక్స్ట్ ఎపిసోడ్లో. అండ్ నిన్న కళ్యాణ్ దగ్గర యూజ్ చేసిన స్ట్రాటజీ ఏంటో చెప్తా. మిగతా వాళ్ళందరూ ఎమోషనల్గా వెళ్ళిపోయింది. సుమన్ శెట్టిది ఎమోషనల్గా వెళ్ళిపోయింది, సంజన ఎమోషనల్, తనకి ఏం పెద్ద కాంపిటీషన్ లాగా అనబడలా. యాక్చువల్గా బరువు లేవాల్సిన ఎపిసోడ్ యాక్చువల్గా సంజనది అనుకున్నాము, బట్ ఏదో అలా వెళ్ళిపోయింది ఫ్లోలో. ఆ బరువు కాస్త ఎవరికి వచ్చిందంటే కళ్యాణ్కి వచ్చింది. కళ్యాణ్ గతంలో చెప్పిన స్టోరీ నార్మల్ ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది. ఏంటో తెలుసా? చిన్నతనంలో గురుకులంలోనో లేకపోతే ఎక్కడనో హాస్టల్లో వేస్తారు. ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్లో కూడా చాలామందిని వేస్తారు. పేదవాళ్ళు, పిల్లోడు చదువుకోవాలి, బట్టలు కొనిలేము, బుక్కులు కొనిలేము అనే వాళ్ళకి ఏంటంటే అక్కడ వేస్తారు, ఏదో వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు పట్టుకొని ఏవేవో ఫారంలో నింపి. అక్కడ ఉన్న పిల్లోడిని కనీసం వీళ్ళు వెళ్ళి రావడానికి కూడా వాళ్ళ దగ్గర ఛార్జీలు ఉండవు. కొన్నిసార్లు ఫుడ్ అన్నీ వాళ్ళే చూసుకుంటారు కదా, కానీ ఖర్చులకి ఏమన్నా పంపమంటే పంపుతారేమో. కానీ వీళ్ళు ఇప్పుడు 500 పెట్టుకొని నేను మనందరం వెళ్ళి వాడిని చూసి వచ్చే కంటే అదే 500 వాడికి మనీ ఆర్డర్ వేస్తే వాడు బాగుపడతాడు కదా ఆలోచించే వాళ్ళు ఉంటారు చాలామంది పేరెంట్స్. బాగా గమనించు. అంటే కలిస్తే 100 ఇవ్వగలం, మేము వెళ్ళకుండా ఉంటే ఈ అన్న వాడికి ఇవ్వగలం కదా, నా కొడుకు బాగుంటాడు, పర్లేదు ఇవ్వాలి, కాకపోతే పండగకి ఎప్పుడో వస్తాడు కదా హాలిడేస్ అప్పుడు చూసుకోవచ్చులే అని హ్యాపీ ఫీల్ అవుతారు. కానీ లోపల వీళ్ళ ప్రాబ్లం ఏంటంటే నేనంటే ఇష్టం లేదేమో వీళ్ళకి, వాడి పేరెంట్స్ వారానికి ఒకసారి వస్తున్నారు, వీళ్ళ పేరెంట్స్ ఏమో అంటే గారెలు సకినాలు అన్నీ తీసుకొని వస్తున్నారు వెళ్తున్నారు, నాకంటూ ఏమీ లేదు, వీళ్ళకేమో పాకెట్ మనీ 24 గంటలు ఇస్తున్నారు, నేను ఇష్టం లేదేమో వీళ్ళకి. అండ్ కొన్నిసార్లు అతని గతంలో జరిగిన విషయం ఏంటంటే చుట్టాల ఇంట్లో కొన్నిసార్లు ఎందుకు పెట్టారంటే వీళ్ళ ఇంట్లో కనీసం పూటకు కూడా పెట్టలేని స్థితిలో పేరెంట్స్ ఉన్నప్పుడు చెప్పుకోలేరు పిల్లలకి, మా స్థితి ఇది, ఈరోజు నువ్వు కడుపు మాడు అని చెప్పరు కదా. అయినప్పటికీ ఏం చేస్తావు, 4 రోజులు బాబు వాళ్ళ ఇంట్లోనో వీళ్ళ ఇంట్లోనో పెడతారు, కనీసం అక్కడైనా 3 పూటలు తింటాడని. సో వాళ్ళంతా అనుభవించారనే విషయం అర్థమైంది. అది పేరెంట్స్కి తెలుసు, పిల్లోడికి తెలియదు. ఆ తర్వాత అంతేలే నన్ను వదిలేసుకున్నారేమో వీళ్ళన్న ఇదితో పెరిగి
ఆర్మీకి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా బాండింగ్స్ ఏమి ఉండవు పెద్దగా, ఇంకెక్కడో ఉంటారు కాబట్టి వాళ్ళకంటూ ఒకటే టార్గెట్, ఒకటే గోల్ ఉంటుంది. ఇట్లా ఈ అబ్బాయి పెరిగాడని అర్థమైంది. అండ్ అదంతా తను మాటల్లో విన్న పేరెంట్స్ ఇంకా ఎమోషనల్ అవుతారు కదా, అయ్యో చిన్నప్పటి నుంచి ఇంత పెట్టుకున్నాడా వీడు అని. ఇది అక్కడ బ్రేక్ అవుతుంది. బ్రేక్ అయ్యి ఇద్దరు కలిసి ఒక అంటే సమాజానికి ఒక మెసేజ్ ఇచ్చినట్టు ఉంటుంది, ఎపిసోడ్ పేలుద్ది. పైగా వాడు ఆల్రెడీ నాకు కాంపిటీషన్ అని ఈ అమ్మాయికి తెలిసినప్పుడు ఈమె స్టోరీ కంటే వాడి స్టోరీ హైలో ఉంటే ఎమోషనల్ ఓట్లు కూడా బాగా పడతాయి కదా అని కూడా తెలుస్తుంది తనుజకి. ఎందుకంటే షీఈ్ ఆల్రెడీ యాక్ట్రెస్ కాబట్టి. తనుజ యాక్ట్రెస్ కదా, తనుజకు తెలుసు. ఇప్పుడు తనుజ అనే మనిషికి ఒక పర్సనల్ అసిస్టెంట్ ఉంటాడుగా, వాడు పేదోడే కదా, వాళ్ళకంటూ ఏ ఒక చిన్న ఫ్యామిలీ ఊరు నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. అట్లా ఆ సింపతి బాగుంటుంది వీళ్ళకి. ఇది చూసింది, గత సీజన్స్ కూడా చూసింది. లాస్ట్ విన్నర్ ఎవరయ్యారో కూడా తెలుసు ఆమెకి. ఇవన్నీ చూసినప్పుడు ఈయనకి పెద్ద ప్లస్ అవుతుందని తనకు అనిపిస్తే ఇక వచ్చి అక్కడ కూర్చుంది వీళ్ళని డిస్టర్బ్ చేయడానికి. అంటే వీళ్ళు హ్యాపీగా మాట్లాడుకోలేరు. ఇప్పుడు నీకు ఎమోషనల్ ఉన్నా కూడా గుండెలు బిగబట్టి ఏడవలేవు పక్కన ఎవరైనా కూర్చుంటే. ఇట్లాగే ఉంటుంది. మనస్ఫూర్తిగా ఏడుపు రాదు, నవ్వు రాదు, ఏమీ రాదు. అలా వాళ్ళ ఫ్యామిలీ వీక్ని డిస్టర్బ్ చేసింది. ఎందుకంటే వాడికి ఉంది కూడా తక్కువ టైమే, 14 నిమిషాలు. 14 నిమిషాలు ఎంతసేపు చెప్పు? వాళ్ళ అమ్మ 4 నిమిషాలు అందరినీ నవ్వడానికే సరిపోతుంది. ఫస్ట్ ఇంటికి వచ్చిన వాళ్ళు 10 మందిని పరిచయం చేసుకుంటారు, ఎంతో నా కొడుకు అని మాట్లాడే తెలియరు. అందరితో పలకరింపులకే పాపం వాడికి హాఫ్ టైం అయిపోతుంది. ఇంకా మిగిలేదు ఇంత హాఫ్ టైం. ఆ హాఫ్ టైంలో ఎప్పటి నుంచో దాచుకున్నామని బయట పెట్టుకోవాలి, ఎమోషన్లన్నీ కారాలి, వీళ్ళేం చెప్పాలో చెప్పాలి, వాడేం వినాలో వినాలి, వాడేం చెప్పాలో చెప్పాలి. ఈ టైంని తనుజ తినేసింది. ఓకే. తిన్న తర్వాత వాడికి ఆ ఎమోషనల్గా ఎపిసోడ్లో వాడికి రావాల్సిన మైలేజ్ని తగ్గించి ఆ ఎమోషన్ని తన వైపు డైవర్ట్ చేసుకుంది వాళ్ళ అమ్మకి చీరిచ్చి. నీకు అర్థమైంది? ఇష్టంతో చేసి ఉండొచ్చు. నో వే, తనుజ ఈజ్ లైక్ షీఈస్ ప్లేయింగ్ స్మార్ట్ గేమ్ అని నీకు ఫస్ట్ నుంచి నేను చెప్పుకుంటూ వస్తున్నా. ఎవరైనా సరే ఎమోషనల్గా ఆడించి వాడిని పంపించేయడమే. నీకు బాగా చూడు, గతం నుంచి నువ్వు ఇట్లా చూస్తా ఉన్నా సరే. ఇప్పుడు రామురాతోడు వెళ్ళిపోయాడు, డిమాండ్ పవన్ వెళ్ళిపోతాడేమో. డిమాండ్ పవన్ కంటే సంబంధం లేదు ఆమెకి, వాడిని కాపాడడానికి రీతు ఉంది. కొట్లాడో లేకపోతే మళ్ళీ కలిసో వాళ్ళ ఓ డ్రామా అయితే ప్లే చేస్తున్నారుగా, వాళ్ళది సపరేట్. వస్తుంది టాప్ 5, 4లకు వచ్చినప్పుడు పడతాయిలే. బట్ ఇప్పుడు ఏం చేసిందంటే ఫ్యామిలీ వీక్స్లో వచ్చే ఈ బరువుని మ్యాక్సిమం తగ్గించడానికి ట్రై చేసింది. నన్ను అడిగితే ఈరోజు ఇమాన్యుయల్ ప్రోమో చూసావు కదా, వాళ్ళ అమ్మది ఎంత బాగుందో. ఎపిసోడ్లో కనీసం ఎంత ఉంది ఇమాన్యుయల్ టైం? 45 minutesలో 15 minutes ఇచ్చాడు కాబట్టి హాఫ్ అన్ అవర్లో డిస్టర్బ్ చేయలేదేమో, అట్లీస్ట్ 15 minutes అని ఉంటుంది ఆ పిల్లోడికి. కానీ మ్యాక్సిమం ట్రై చేస్తుంది చూడు. అండ్ ఆ ఫ్యామిలీ వీక్ అయిన తర్వాత కూడా వాటితో గొడవ పెట్టుకోవడం, లేకపోతే ఫ్రెండ్షిప్ చేయడమో, ఎమోషనల్ చేయడమో ట్రై చేస్తుంది. తనకు తెలిసిన విద్య ఈ ఎమోషనల్ బాండింగ్. ఫస్ట్ నుంచి ప్రదర్శిస్తా అందరిని తన్ని ఎలా కొడతా ఉంది. పాపం దివ్యల మాధురిని అయితే దారుణం, అది చాలా దారుణం. ఆమెకి రాజా అని చెప్పేసి వాటేసుకొని నీకు నేను తప్ప ఇంకెవరు లేరు, టాప్ 1 అయితే నువ్వు నేను అన్నట్టుగా బాండింగ్ వెళ్ళి లాస్ట్ ఎలిమినేషన్ రోజు కూడా నీ దగ్గర పవర్ ఉన్నా సరే వాడలా. యూ కెన్ యూజ్, కానీ తను చెప్పారు కదా వాడొద్దని. అయినా సరే యూ కెన్ యూజ్. నీకు అనిపిస్తే ఇవ్వచ్చుకోవచ్చు, రిక్వెస్ట్ చేసుకోవచ్చు బిగ్ బాస్ని, ఏమైనా చేసుకోవచ్చు, మన ఇష్టం అది. ఇప్పుడు బిగ్ బాస్ రూల్ అనేది ఏం లేదు, ఖచ్చితంగా ఇది ఇట్లాగే జరగాలి. పవర్ అంటే ఎవరికి యూజ్ చేయలేదు, సో అలాగే వేస్ట్ అయిపోయింది. సో దాన్ని వేస్ట్ చేయకుండా యూటిలైజ్ చేయొచ్చు. బట్ తన ఎవరికి ఇవ్వదలుచుకోవాలా. సో తన ఇది అర్థం చేసుకోదు. వాళ్ళతో బాండింగ్ పెట్టుకునే వాళ్ళకి వీళ్ళకి పాపం పిచ్చోళ్ళకి తెలియట్లేదు. కానీ ఏదో రోజు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పవన్ ఉన్నాడు, టాప్ 2లో నువ్వు పవనే ఉన్నాడు, నీకు ఒక పవర్ ఇస్తాను అదేంటిది అని పవన్కి యూజ్ చేస్తావా, అట్లేదంటే వాడు ఎలిమినేట్ అవ్వాలి, యూజ్ చేస్తావంటే చెయ్యదు, పొమ్మంటది, హ్యాపీగా పొమ్మంటది. వాడికి అప్పుడు గుండెలు పగిలిపోతాయి, ఏం చేయాలరా బాబు అని. కానీ అంతవరకు రాదులే సిచ్యువేషన్. ఎందుకంటే ఆ టైంలో కళ్యాణ్ ఉంటే ఏం చేస్తాడు మరి? కళ్యాణ్కి అట్లాంటి ఛాన్స్ కళ్యాణ్ ఉంటే యూజ్ చేస్తాడు పాపం ఎమోషనల్గా. అబ్బాయికి ఎమోషన్స్ చిన్నప్పటి నుంచి చూడలా, ఇప్పుడు కనెక్ట్ అవుతున్నాయి. అంటే వీళ్ళిద్దరిది జర్నీ చూసుకుంటే బిగ్ బాస్కి వచ్చిన తర్వాత ఫస్ట్ నుంచి తనూజ టాప్లోనే ఉంది అన్నారు. తను సెలబ్రిటీ, సీరియల్ యాక్ట్రెస్, అందరికీ తెలుసు, అంత తంది సెలబ్రిటీ లైఫ్ ఓకే. కానీ ఇక్కడ కళ్యాణ్ది మాత్రం స్టార్టింగ్ నుంచి తను ఒక కామన్ మ్యాన్గా వచ్చాడు. ఫస్ట్ 2 weeks దాన్ని అసలు ఏం చేస్తున్నావు, అసలు హౌస్లో కనిపించట్లేదు, అసలు ఎక్కడున్నావు అసలు నువ్వు అనేది స్టార్ట్ చేసి నామినేట్ చేయడం స్టార్ట్ చేశారు. బయట అప్పుడు హోస్ట్గా నాగార్జున గారు కూడా అదే చెప్పారు.
కానీ తను గేమ్ని డెవలప్ చేసుకుంటూ ఒక కామనర్ నుంచి ఆడుతూ 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 ఇప్పుడు మాక్సిమం ఆల్మోస్ట్ టాప్లో ఉన్నాడు. ఇప్పుడు నామినేషన్స్లో తనుజ లేదు కాబట్టి టాప్లో ఉన్నాడు. అవును అవును. అండ్ తనుజ ఉన్నా కూడా టాప్లో ఉంటాడు. తనుజ ఓట్ బ్యాంక్ లాస్ట్ వీక్ పోయింది. అండ్ ఇంకొకటి తన ఓటు తనే ఎలా తగ్గించుకుందంటే బయట బయట తగ్గించుకుంది, లోపల తనేమో ఇతన్ని తగ్గించే ప్రయత్నాలు చేస్తుంది. ఇక్కడ ఏంటి, ఆ ఎమోషనల్ బాండింగ్ అనేది పక్కన పెట్టేస్తే నువ్వు నాకు ఎవరు హెల్ప్ చేయలేదు అని ఒక మాట మీద అంత స్ట్రాంగ్గా ఉన్నప్పుడు నిజమేలే నాకు ఆరోగ్యం బాగాలేదు నువ్వు ఎన్ని సేవలు చేసావో అనేది రావద్దు. మరి ఇంత గుర్తున్నప్పుడు, చీరిచ్చే అంత ఇది ఉన్నప్పుడు, వాడు అన్నిసార్లు అడిగితే నువ్వు చెప్పగలిగినప్పుడు అంటే నీకు లోపల ఉందిగా. అంటే ఈ వీక్ రాలేదుగా, అది గతంలో కదా జరిగింది. అవును. మరి నువ్వు చెప్పిన తర్వాత జరగల, గతంలో జరిగింది. మరి ఆ రోజు ఎందుకు మర్చిపోయి ఈ రోజు ఎందుకు గుర్తొచ్చింది? ఆ రోజు మర్చిపోయావుగా. కళ్యాణ్ విన్ అయితే ఆ జర్నీ కానీ ఆ విన్నింగ్ మూమెంట్ కానీ ఇన్స్పైరింగ్గా అనిపిస్తుంది కామనర్స్కి, అక్కడ విలేజ్ పీపుల్స్కి, అందరికీ కూడా బాగుంటుంది. తనుజ విన్ అయితే ఆల్రెడీ తెలిసిందే కదా బిగ్ బాస్ ముద్దు బిడ్డ అని అందరూ అనుకుంటున్నారు. సో ఓకే తెలిసిందే కదా తన ఓకే అనుకుంటారు. కానీ కళ్యాణ్ అయితే మాత్రం ఆ మూమెంట్ బాగుంటుంది విలేజ్ పీపుల్కి కానీ ఆ ఊర్లో, అండ్ ఇంకా వీళ్ళ పేరెంట్స్కి కానీ చాలా ప్రౌడ్ మూమెంట్ బాగుంటుంది ఈ సెలబ్రేషన్. తన జర్నీ అంటే స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే డెవలప్ చేసుకుంటూ వచ్చాడు. సో అన్ఎక్స్పెక్టెడ్ ఇది జరిగింది అని అనుకోవచ్చు. కానీ తనుజది ఆల్రెడీ ఫిక్స్ కాబట్టి ఇంకా పెద్ద కిక్ ఉండదేమో అనిపిస్తుంది ప్రేక్షకులకు కూడా. బిగ్ బాస్ కాన్సెప్ట్ కూడా అదే, మనిషికి తనలో చైతన్యాన్ని నింపి కోల్పోయినవన్నీ జీవితంలో మళ్ళీ గుర్తు చేసి కొత్త లైఫ్ స్టార్ట్ చేయాలనిపిస్తుంది. గతంలో లేడీ విన్నర్ అయినటువంటి మన బిందు మాధవి తీసుకున్నా సరే ఒక కొత్త ప్రయాణం చేస్తారబ్బా వీళ్ళు విన్నర్ అయిన తర్వాత. ఇప్పుడు కూడా ఈ అబ్బాయిలో ఇది పర్ఫెక్ట్ విన్నర్. ఇన్ కేసు విన్ అయితే కనుక నేను చెప్తున్నా విను, చిన్నప్పటి నుంచి పాపము ఏదో అంటే మైండ్లో ఏదో పెట్టుకొని ఒక ఊహాజనిత ప్రపంచంలో బ్రతికేసాడు. బిగ్ బాస్కి వచ్చిన తర్వాత తనకి ఎమోషన్స్ ఎలా ఉంటాయి, ఫ్యామిలీస్ ఎలా ఉంటాయి, మనుషులు ఏంటి, నేనేంటి అన్నీ అర్థమయ్యింది. ఏమి తెలియక ఒక బండరాయిలాగా అక్కడ ఉండిపోయాడు ఆర్మీలాగా అంతే. ఇంకా నాకు ఇంకా వేరే గోల్స్ లేవు, నాకంటూ ఎవరు లేదు, ఏక్ నిరంజన్ అన్నట్టుగా సలార్లో ప్రభాస్ లాగా ఉన్నాడు సింపుల్గా. ఇప్పుడు అన్నిటికీ కనెక్ట్ అయిపోతూ కరుగుతూ ఫేస్లో కూడా ఎక్స్ప్రెషన్స్, నువ్వు అగ్ని పరీక్షలో చూస్తే ఫేస్లో అన్ని ఎక్స్ప్రెషన్స్ పలకలా. ఇప్పుడు ఆ అబ్బాయి మొహంలో కూడా ఎక్స్ప్రెషన్స్ వస్తున్నాయి, నువ్వు బాగా గమనించు. ఏడిచినా నవ్వినా అంటే హార్ట్ఫుల్గా ఉంది. ఇవన్నీ చూసిన తర్వాత నిన్న వాళ్ళ మమ్మ వచ్చింది, అబ్బా వీళ్ళు ఇంత పేదరికం అనుభవించారా, పాపం ఈ అబ్బాయికి ఒక ఛాన్స్ ఇవ్వాలి. ఆర్మీ కూడా పేదరికమే అబ్బా, నీకేం అంత ఏం ఉండదు, లగ్జరీ లైఫ్స్ ఏ ఉండవు, నీకు డబ్బులు ఉన్నా కూడా వేస్టే, నువ్వు అక్కడ నుంచి ఇటు పంపుకోవాలి కానీ వీళ్ళు ఎంజాయ్ చేస్తారు, నువ్వు అక్కడ ఏం ఉండదు. గడ్డగట్టిన చెల్లో స్నానం కూడా హ్యాపీగా చేయలేం మనం, అది కూడా కొంచెం ఇబ్బందే కదా. తర్వాత ఇప్పుడు అన్నిటికీ అలవాటు పడుతున్నాడు. సో ఇతనికి మనం ఒక ఇది ఇవ్వాలని కామనర్స్ ఇష్టపడే వాళ్ళు, ఓ ఛాన్స్ ఇద్దామనుకునే వాళ్ళు, వీళ్ళ సింపతి అంటే ఇష్టపడే వాళ్ళు అందరూ కూడా టర్న్ అవుతారు. అండ్ ఈ విన్నింగ్ కూడా 10 మందికి ఇన్స్పిరేషన్గా ఉంటుంది, నెంబర్ 1. నెంబర్ 2, ఇతని కూడా ఒక కొత్త లైఫ్ స్టార్ట్ చేసినట్టు ఉంటుంది. ఎస్, బట్ అంటే ఇప్పుడు తను గట్టిగా ఆడాలని అందరూ కోరుకుంటున్నారు. మళ్ళీ తను అసలే సాక్రిఫైస్ స్టార్ లాగా అందరికీ సాక్రిఫైస్ చేస్తున్నాడు. ఇక్కడ కూడా ఎక్కడ గివప్ ఇచ్చి తను వెనక్కి వెళ్తాడు అనేది. లాస్ట్ నిన్ను విన్నింగ్ మెటీరియల్ చేసి అక్కడ పెడితే నీ కప్పు ఫోన్లే తనుజ ఏడుస్తున్నావుగా, కప్పు నువ్వే తీసుకొని పోయినా పోవచ్చు, చెప్పలేము. అంటే అంత సాక్రిఫైస్ అవసరం లేదని స్టార్టింగ్లో సాక్రిఫైస్ అనేది స్ట్రాటజీ అనుకున్నా, కానీ తర్వాత తెలిసింది నిజంగా అంటే అలవాటు పడ్డాడు ముందు నుంచి. అంటే తను గెలుస్తున్నాడు, పక్కన ఉన్న వాళ్ళని కూడా గెలిపించడానికి సపోర్ట్ చేస్తూ ట్రై చేస్తున్నాడు. అది నిజంగా బాగుంది. అంటే నేనే గెలవాలి, నేనే ఆడాలి అని పక్కన వాళ్ళది కూడా లాక్కోవాలి అనేది లేదు. అది లేకుండా పక్కనున్న వాళ్ళని కూడా సపోర్ట్ చేస్తూ స్టాండ్ తీసుకుని తన నామినేషన్లో పాయింట్ చెప్పిన మళ్ళీ నెక్స్ట్ వాళ్ళతో మళ్ళీ క్లోజ్గా ఉండి ఎవరితోనూ పెద్ద గొడవ పెట్టుకోకుండా బాగా అనిపిస్తుంది నాకైతే. ఓకే, సో అయితే వీళ్ళిద్దరూ ఓకే, ఎవరు విన్నరు ఎవరు రన్నర్ అనేది వీళ్ళిద్దరి మధ్య నడుస్తుంది. మరి ఆల్రౌండర్గా ఉన్న ఇమాన్యుయల్ పరిస్థితి ఏంటి? మరి ఇమాన్యుయల్కి విన్నింగ్ ఛాన్స్ లేదా? ఇమాన్కి విన్నింగ్ ఛాన్స్ లేదు. ఎందుకు? అబ్బాయి మీరు ఆ సూట్ కేసు తీసుకెళ్తాడని చెప్పిన వీడియోలో కూడా కింద కామెంట్ చేస్తున్నారు, అసలు ఇమాన్యుయల్ అంత బాగా ఆడుతుంటే మీరు అలా ఎలా డిసైడ్ చేస్తారు అని చెప్పి. ఇమాన్యుయల్ పవర్ మీకు తెలియట్లేదు అని కామెంట్ చేస్తారు. నో ఇమాన్యుయల్ విన్నింగ్ ప్రాపర్టీ అయితే కాదు. ఎందుకు అంటే టాస్క్ ఆడుతున్నాడు, గేమ్స్ చూసి నాకు అది ఎలా చెప్పాలి అర్థం కావట్లేదు. గేమ్ అర్థమైపోతుంది. అంటే స్టార్టింగ్ చేసిన ఎంటర్టైన్మెంట్ కూడా ఊరికే బలవంతంగా ఏదో 10 మందిని నేను ఇక్కడ ఉన్న ఓ కమెడియన్ని బిగ్ బాస్ హౌస్కి పంపితే ఖచ్చితంగా నవ్వించాలి అన్న స్ట్రాటజీతో నవ్వించినట్టు, ఏదో కావాలని అందరినీ కలుపుకొని పోయినట్టుగానే ఉంది. నిన్న వీళ్ళ మదర్ ఎపిసోడ్ కొంచెం బరువుగా ఉంది, ఆ ప్రోమో అంతే.
గేమ్ వైజ్గా నాకేమనిపించట్లా. మరి నిన్న భరణి వాళ్ళ డాటర్ వచ్చి ఇంచుమించుగా దివ్యాని కట్ చేయమని ఇండైరెక్ట్గా చెప్పినట్టుగానే అనిపించింది నాకు. భరణి గేమ్లో ఏమైనా చేంజ్ వస్తుంది? ఎందుకంటే నిన్న జరిగిన ఇష్యూ మళ్ళీ తనూజ వర్సెస్ దివ్య మధ్యలో భరణి, ఇది కంటిన్యూ అవుతూనే ఉంది. వన్ సెకండ్. నెంబర్ 1, దివ్య నువ్వే కాదు ఆ పొజిషన్లో ఎవరున్నా నేను ఇలాగే మాట్లాడేదాన్ని. ఆ మాట ఏంటంటే పల్లెటూర్లలో ఉంటుందబ్బా, ఆడపిల్ల కాలు మొగాడు పట్టుకోవడం ఏంటి, అట్లాంటి కొన్ని ఉంటాయి చూసావా, ఆ టైప్ ఆఫ్ వేలో థింక్ చేసింది తను. కానీ బిగ్ బాస్ హౌస్ ఏంటంటే అక్కడ జెండర్ ఈక్వాలిటీ ఉంటుంది. ట్రాన్స్జెండర్ వెళ్ళినా, అబ్బాయిలను పంపినా, అమ్మాయిలను పంపినా, అండ్ మొన్న మలయాళంలో గే కల్చర్ వాళ్ళని పంపినా కూడా అక్కడ అంత జెండర్ ఈక్వాలిటీ ఉంటుంది. మేమందరం కంటెస్టెంట్లమే, ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా మేము చూసుకోవాలి అన్నట్టుగా ఉండి, జస్ట్ యాజ్ ఒక వయసులో పెద్ద అయినా అక్కడ ఏదంటే కొంచెం స్వెల్లింగ్ వచ్చింది. స్వెల్లింగ్ అందరూ ఏం చేస్తారు, ఏదో అమృతాంజన్ పూసేస్తే తగ్గుద్ది అనుకుంటారు. కొంతమంది కొన్ని విద్యలు తెలుసు, ఆక్యుపెన్చర్ టెక్నిక్స్, ఇట్లా అనడం అట్లా అనడం. ఇప్పుడు ఈ అబ్బాయి ఎన్నో షూటింగులు చేసాడు, ఎన్నిసార్లు కాల్లో చేతిలో వాచి ఉంటాయి, అవునా. ఈయన చేసేది సీరియల్స్. భరణి సినిమాలు పక్కన పెడితే, సినిమాలు సుఖం వీళ్ళకని, సీరియల్ పొద్దున 5 గంటలకి నువ్వు కనుక ఇంట్లో నుంచి బయలుదేరితే నైట్ 9:30, 12:30 కూడా అవుతాయి. మళ్ళీ తెల్లారి మళ్ళీ షూటింగ్ ఉంటుంది. సరిగ్గా నిద్ర ఉండదు. ముఖానికి మేకప్ తీసి మేకప్. ఇట్లాంటి సిచ్యువేషన్స్లో చాలా వరకు ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడు హీరో ప్రభాస్ కూడా గతంలో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి ఇట్లాంటివి. ఇద్దరు అక్కడ సీరియల్ యాక్టర్సే కదా. సో తనూజకి ఏదో అయ్యింది, తినకు తెలుసు దీన్ని ఇలా అంటే కొంచెం తగ్గుద్దనో, అంటే ఇప్పుడు స్వెల్లింగ్ ఇలా ఉంది, దాని అటు ఇటు అంటే కొంచెం తగ్గుద్దనో, ఒక దగ్గరే మందు రాయకుండా దాన్ని స్ప్రెడ్ చేసి ఇదంతా లేకుండా రాసిన తగ్గుద్దాం. మరి తనకేమనిపించిందో మనకు తెలియదు కదా. ఇప్పుడు అక్కడ ప్రాబ్లం వాళ్ళిద్దరికే తెలుసు, అనుభవించే ఆమెకు తెలుసు, ఇది ఏదైనా చేస్తే పోతుందన్న ఆయనకు తెలుసు. కానీ మూడో వ్యక్తి ఈ హెల్పింగ్ కల్చర్ని చూడకుండా తను ఒక టెక్నికల్గా ఇంకేదో ఊహించుకొని ఏదేదో చెప్పేసి చిరాకు పడి కసురుకొని, ఆ తర్వాత అదేదో పెద్ద ఇంపార్టెంట్ విషయం మరి దాని గురించి ఒక చర్చ పెట్టి అంత అవసరం లేదు. నెక్స్ట్ నెంబర్ 1. నెంబర్ 2, ద డామినేటింగ్ థింగ్. ఇక్కడ కూడా ఆమె కూతురు చెప్పిందే మళ్ళీ ఇక్కడ రిపీట్ అయింది. కమాండింగ్ ఎట్లా అంటే ఆమె ఆ చెప్పే విధానం కూడా లే ఇక్కడి నుంచి అన్నట్టుగానే, అంటే నేను చెప్తున్నా కూడా నువ్వు లేవేంటి అనేలాగా లేదు. ఇతను మాట్లాడేది ఎట్లా అంటే, ప్లీజ్ నీకు అర్థం చేసుకో, ఏమీ లేదు, ఇక్కడ చిన్న పని ఉంది, నువ్వు మరీ అట్లా ఫీల్ అవ్వకు అన్నట్టుగా ఈయన మాట్లాడడం. ఆ విషయం ఇంకో సీరియల్ నటి అయినా ఈవిడకి అర్థం అవ్వడం. మీరు ఇట్లా మాట్లాడడం కాదండి, మీరు ఎందుకు ఓపెన్గా ఫ్రీగా చెప్పలేకపోతున్నారు? అంత ఏంటి, ఏమన్నా తనకి బానిస నువ్వేమన్నా కాదు కదా, ఏదో మాహిష్మతి కట్టు బానిసలాగా నువ్వేం కాదు కదా. యూ కెన్ ఎక్స్ప్రెస్ యువర్ వర్డ్స్. ఇక్కడ అందరూ ఒకటే. వాళ్ళ డాటర్ కూడా ఇండైరెక్ట్ గా తనూజతో క్లోజ్ గా ఉండమని చెప్పినట్టుగానే అనిపించింది. అంటే అనిపించింది దివ్యాన్ని కొంచెం దూరం పెట్టమని చెప్పి అనిపించింది. అంటే ఏంటంటే ఇక్కడ విషయం, తనుజ విన్నింగ్ మెటీరియల్, ఎవరు వచ్చినా విన్నింగ్ మెటీరియల్. రీతు వాళ్ళ మదర్ కూడా తనూజని పిలిచి కూర్చోబెట్టి మాట్లాడారు. ఎవరు వచ్చినా తనూజ పేరు అయితే వినిపిస్తుంది. ఎవరు ఫ్యామిలీ విన్నింగ్ మెటీరియల్ పక్కన కూర్చోపెడతారబ్బా, అది కామన్. ఇప్పుడు రేపు మండే రోజు సండే రోజు కదా తలకాయలు పెట్టేది, లాలీపాప్ తలకాయలు మండే రోజు ఉంటుంది చూడు. 1, 2, 3లో తనుజని తలకాయ, కళ్యాణ్ తలకాయ, అండ్ కొంతమంది డెమాన్, కొంతమంది ఇమాన్యుయల్ తలకాయలు పెట్టుకుంటూ వస్తూ ఉంటారు. ఇంతకు మించి వేరే కొత్త తలకాయలు ఉండవు. ఎవరైనా కొంచెం ఉత్సాహవంతులు సంజననో లేకపోతే ఇంకెవరైనా పెడతారు. ఓకే. సో అయితే ఇప్పుడు భరణి వాళ్ళ డాటర్ చెప్పినట్టు దివ్యాని దూరం పెట్టి తనుజతో మళ్ళీ బాండింగ్ ఏమైనా కంటిన్యూ అవుద్దా? ఇంకా కంటిన్యూ చేయడానికి ఏముందబ్బా, ఇప్పుడు ఈ లాస్ట్ మంత్ గేమ్ ఆడాలి. ఇన్ని రోజులు పెట్టుకుంది చాలు, అయిపోయింది. ఇన్ని రోజులు మీరు ఎంటర్టైన్ చేయడానికి ఆడారు. ఈవెన్ ఇమాన్యుయల్ కూడా, నువ్వు ఎందుకు ఇమాన్యుయల్ అంటున్నావు అంటే, ఇమాన్యుయల్ మైండ్లో అది తెలిసిపోతుంది కొంచెం. అంటే కంటిన్యూగా అందరినీ ఎంటర్టైన్ చేస్తూ ఉండాలి అనేదే కాన్సెప్ట్. కానీ హీఈస్ నాట్ ప్లేయింగ్ గేమ్ యాజ్ కళ్యాణ్ డెమోన్ వీళ్ళంతా స్టార్టింగ్లో ఏదో చేయడానికి వచ్చారు, ప్రదర్శనలు అన్నీ అయిపోయి ఇప్పుడిప్పుడే కొంచెం లీనమవుతారు వాళ్ళల్లో. నేనేంటి, నేను ఎక్కడికి వచ్చాను, ఎందుకు వచ్చాను లాంటివి. ఈ రియలైజేషన్లో ఇమాన్యుయల్ కనబడట్లేదు. ఎంతసేపు అతన్ని ఎపిసోడ్లో హైప్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నట్టు ఉంది. అంటే బలవంతంగా రుద్దుతున్నాడు, నన్ను విన్ చేయండి అనేలాగా ఆ తాపత్రయం కనబడుతుంది. కానీ న్యాచురాలిటీ లేదు. ఆ న్యాచురాలిటీ నాకు కళ్యాణ్లో, సంజనాలో, డెమాన్లో వీళ్ళలో కొంచెం కనబడుతుంది. మిగతా వాళ్ళంతా డ్రామా లాగానే ఉంది. మళ్ళీ మన సుమన్ శెట్టిలో వాళ్ళలో కనబడుతుంది న్యాచురాలిటీ. అందట్లో తెలియట్లా, మిగతా వాళ్ళంతా ప్రదర్శనలే. అయితే రీతు వాళ్ళ మదర్ వచ్చినప్పుడు
రీతు స్పెషల్గా డెమోన్ పవన్ని పరిచయం చేసి పిలిచి తనూజతో పిలిచి మాట్లాడారు, కానీ డెమోన్ పవన్తో పిలిచి మాట్లాడుంటే బాగుండేదేమో. తను అక్కడ పరిచయం చేయకపోవడం, డెమోన్ పవన్ వాళ్ళ మదర్ వచ్చినప్పుడు రీతుని స్పెషల్గా తను పిలిచి లడ్డు వాళ్ళమ్మ కూడా తినిపించమని చెప్పడం, ఇదంతా బాగుంది. నామినేట్ చేశాడన్న కోపం ప్రదర్శించాలిగా. ఇప్పుడు ఈ వారం నేను నామినేషన్లో ఉన్నాను, సో ఇండైరెక్ట్గా కట్ చేయమని చెప్పినట్టు కూడా తెలుస్తుంది. అట్లేం లేదు, అది కట్ అవ్వదు. వీళ్ళు ఎంత కొట్లాడుకున్నా సరే వీళ్ళకు నేను చెప్తున్నా, వీళ్ళిద్దరు కళ్ళు మాట్లాడుకుంటాయి. నిజంగా వీళ్ళేం ప్రేమికులు కాదు, ప్రేమ పక్షులు కాదు, బయటికి వెళ్ళిన తర్వాత ఎక్కడికో ఎగిరిపోయే వాళ్ళు కాదు. 100%. ఇక్కడ ఈ బాండింగ్ ప్రతి ఎపిసోడ్లో ఒక కపుల్కి వస్తుంది. ఈ ఎపిసోడ్లో చాలా కష్టపడితే వీళ్ళకి దక్కింది. దీన్ని అలా మెయింటైన్ చేసుకుంటూ అప్పుడప్పుడు వీళ్ళే తిట్టుకుంటూ ఎపిసోడ్ని గ్రాండ్ చేస్తా, మళ్ళీ వీళ్ళే కూర్చొని నవ్వుకుంటూ కూల్ అవుతా ఒక సపరేట్ ట్రాక్ రన్ చేస్తూ ఉన్నారు. సో మొత్తానికి ఉన్న హౌస్ మేట్స్ అందరినీ కూడా ఓన్ చేసుకున్న పరిస్థితి ఉన్న ప్రేక్షకులు ఇప్పుడున్న వాళ్ళందరినీ. మొన్న వైల్డ్ కార్డ్స్ అందరినీ కూడా పెద్దగా ఓన్ చేసుకోలేదు, వాళ్ళు ఎవరు కూడా పెద్ద పట్టించుకోలేదు, ఎమోషనల్గా కూడా ఎవరు కనెక్ట్ అవ్వలే. ఇప్పుడు ఉన్న వాళ్ళలో ఇంకా వైల్డ్ కార్డ్ ఎవరంటే దివ్య. కామనర్స్ నుంచి వైల్డ్ కార్డ్గా వచ్చింది దివ్య. మరి ఈ వీక్ దివ్య అవుట్. దివ్యానేనా ఈ వీక్ దివ్య అవుట్. సంజన కానీ భరణి కానీ డబుల్ ఎలిమినేషన్ ఉంటే కూడా భరణిని కూడా పట్టుకెళ్ళొచ్చు. ఓకే, వీళ్ళిద్దట్లోనే ఉంది. ఓకే. నెక్స్ట్ వీక్ సుమన్ శెట్టి అండ్ లాంటి వాళ్ళు వెళ్తారు. టాప్ 5లో మాత్రం కళ్యాణ్, డెమన్ ఇద్దరు ఉంటారు, అగ్ని పరీక్ష ఇద్దరు, నెక్స్ట్ తనుజ ఉంటుంది, సంజన ఉంటుంది, వీళ్ళిద్దరు. అండ్ 5th ప్లేస్లో ఇమాన్యుల్ కూడా ఉంటాడు. రైట్, థ్యాంక్ యూ.